వెంకటరామయ్య అండి. ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. ఏ ఊరు మీది? మాది మోర్తోట. అసలు అనగానే సత్యప్రసాద్ గారు గెలవడానికి కారణం చూతానండి. నో ఫ్రాడ్. అసలు ఫ్రాడ్ అనేది తెలవదు ఆయనకి. ఒకళ్ళకి దానం చేసే ధర్మకర్తే కానీ ఒకళ్ళ దగ్గర ఆశించే మనిషి కాదు. ఏ రూపాయి కోసం ఆశించడు. ఈ రేపల్ల గడ్డ అనగానే అడ్డ. మరి ఈ విషయం మంచిగా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది బాధల్లో ఉండి వస్తారు కానండి, వైసీపీ పార్టీకి ఓటేసిన బాధలు ఉండి వచ్చినా కూడా ఆదుకున్నాడు ఈయన. ఆదుకోవడం తెలుసు ఆయనకి. రెండో తెలవదు ఆయనకి. మా లెక్కలో 50,000 మెజార్టీ వద్దనుకుంటామండి. మా లెక్కలో 50,000 మెజార్టీ వద్దనుకుంటాం. ఎందుకంటే 20,000 మెజార్టీ ఇంతకు ముందే వచ్చింది. 16,700 మెజార్టీ వచ్చింది. ఈసారి జనసేన కూడా తోడైంది కాబట్టి జనసేన నీళ్ళు 22,000 పడినాయి. అయ్యి వైసీపీలో ఇంతకుముందు ఉన్నారు కూడా కొంతమంది దగ్గర చేరిపోయారు. దాని లెక్క ప్రకారం 50,000 మెజార్టీ వద్దు. మా ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి వస్తారు తిరిగి. నా పేరు కొండపల్లి వెంకటేశ్వరరావు అండి. నేను రిటైర్డ్ హై స్కూల్ టీచర్ని, సోషల్ మాస్టర్ని. ఏ ఊరు? రేపల్లి అండి, రేపల్లి టౌను. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఇటువంటి పరిపాలన జనరల్గా ప్రజలు చూసి ఉండరేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రపంచ చరిత్ర చూస్తే అరాజక పరిపాలన అంతా కూడా అంతమైనటువంటి రోజులు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఒక నియంతగా ఆయన పరిపాలించారు. పథకాలు ఇచ్చానంటున్నారు కానీ ఆ పథకాల వల్ల ఏం శూన్యం, ఉపయోగం లేదు. నేను 10 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాను అంటున్నాడు. అప్పు ఎవరు తీర్చాలి? మనం తీర్చాలి, ప్రజలు తీర్చాలి. ప్రజల నెత్తిన భారం పడుతుంది. అప్పు తీసుకురావటం కాదు, సంపదను సృష్టించాలి. సంపదను సృష్టిస్తే హైదరాబాద్ సిటీ చూడండి ఎలా ఉందో. ఈ ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ని తీర్చిచ్చింది ఎవరు? చక్కగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. తర్వాత రాజశేఖర గారు కంటిన్యూ చేశారు. అది నో క్వశ్చన్. అది మన ఆవిడ కనీసం పథకాల పేరు పెట్టారు. ఇంతవరకు రాజధాని రాష్ట్రం, స్కూల్ పిల్లల రాజధాని ఏదే అంటే సార్ విశాఖపట్నం తెలియదు, హైదరాబాద్ తెలియదు, అమరావతి తెలియదు, తిరుపతి తెలియదు, మాకు రాజధాని మాది ఏం పెట్టాం సార్ స్కూల్లో అని అంటున్నారు. అనగాన సత్యప్రసాద్ గారి గెలుపు ఖాయం అనేది మొత్తం ఇక్కడ ప్రజలకి, ప్రతిపక్ష వాళ్ళకి అందరికీ తెలుసు. సత్యప్రసాద్ గారు గెలుస్తారని. ఇది నేను చెప్పడం కాదు, గొప్ప చెప్పడం కాదు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధిక మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరంటే సత్యప్రసాద్ గారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆయనకు శ్రీరామ రక్ష. ఈ 5 ఏళ్ల పాలనలో ఏం చేస్తారండి? పాలన అంటున్నారే కానీ తన జైలు జీవితం నుంచి తప్పించుకోవడానికి ఒక ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకుని తను పరిపాలన చేశాడు తప్ప, తన ఆస్తిని కూడబెట్టుకుని విదేశాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. సంక్షేమం అని చెప్పేసి ప్రజలకి కళ్ళు కప్పి అమరావతిని రాజధానిని తరలించి, అంటే మనం ఎప్పుడైతే ఏంటి పరిపాలన ఎలా ఉంది అని ప్రజలు ఏదన్నా క్వశ్చన్ చేసే లోపే కొత్త సమస్యను తీసుకొచ్చి ఆ సమస్య వైపు మనల్ని మళ్ళించి మన అభివృద్ధి గురించి కానీ ఎక్కడ ఏం జరిగింది అనే విషయాల గురించి మనం చేయడానికి కూడా మనకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఈరోజు పరిపాలన ఎలా ఉందని చెప్పి ఎవరన్నా క్వశ్చన్ చేసే లోపే 3 రాజధానులు అని చెప్పి లేపాడు. తర్వాత రైతులకు వచ్చేసేసి పోలవరం ప్రాజెక్టుని ఆపేశాడు. మనం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అభివృద్ధి గురించి ఆలోచించే లోపే మనకు కొత్త సమస్యను తీసుకొచ్చాడు. మెజార్టీ అంటే అనగానే గారు ఇప్పుడు మనకి 2014లో ఆయన చేసిన అభివృద్ధి, ఇప్పుడు రహదారులు ఎక్కడన్నా ఉన్నాయంటే అది అనగాని గారు వేసినాయి. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకి నగరం చెరువుపల్లి రోడ్డు చూసినా కానీ, రేపల్లో వచ్చేసి మెయిన్ సెంటర్లో ఇచ్చిన సిమెంట్ రోడ్డు కానీ ఆయన వేసినవి. ఇప్పుడు కనెక్టివిటీ రోడ్లు కూడా ఆయన వేసి వదిలిపెట్టేసి పెండింగ్ ఉన్న రోడ్లే ఇప్పుడు నిజాంపట్నం గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆ హయాంలో ఆయన జస్ట్ అది స్టార్ట్ చేసి వదిలేశారు, కంప్లీట్ చేయలేదు. అది మళ్ళీ టీడీపీ హయాంలోనే ఆ రోడ్డు కంప్లీట్ అయ్యింది. ఎక్కడెక్కడ చూడాల్సిన అవసరం లేదు. రేపల్లె టు నిజాంపట్నం రోడ్డు ఎవరేశారంటే ఆయన ఓపెన్కి ఎవరైనా చెప్తారు. 2014 నుంచి 2019 కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి 3వ సారి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయంతో సాధించి మంచి మెజార్టీతో ఆయన మళ్ళీ మంత్రివర్యులుగా అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నామండి. ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం అనే విధంగా అనగానే సత్యప్రసాద్ గారు భావిస్తాడు. ఆప్యాయతగా ఉంటాడు, చిరునవ్వుతో చక్కగా పలకరిస్తాడు. ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏమైనా ప్రజలకు వస్తే ఆయన చేతైనంత వరకు తిప్పి పంపడం, సహాయం చేసి పంపిస్తాడు. నవ్వుతా మాట్లాడుతూ ఉంటాడు. డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే 5 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ గత 20 సంవత్సరాలు ఏ రోజు జరగలేదు. ఆ రకంగా డెవలప్మెంట్ చేసుకొచ్చారు. ఈరోజు కూడా ఆయన అదే చిరునవ్వుతో ఆయన చక్కగా ముందుకెళ్తున్నాడు. ఆయన అంటే ఒక వ్యక్తిగత గౌరవం ఉంది. అనగానే సత్యప్రసాద్ అనేది ఒక బ్రాండు. కానీ ఇవాళ ఉన్న రాజకీయంలో వాళ్ళకి బ్యాడ్ కూడా, ఆ కుటుంబానికి బ్యాడ్ కూడా. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన పోటీ చేయటం వాళ్ళ కుటుంబానికి బ్యాడు. ఈయన మెయిన్ ఆ కుటుంబానికి బ్యాడు.
ఈయన వ్యక్తిగతంగా చేసింది లేదు, పబ్లిక్లో ఏ రోజు చేసింది లేదు కాబట్టి అతని గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఆయన వ్యక్తిగతం ఆయన గురించి మనం ఏం మాట్లాడడం. ఆయన రాజకీయంగా కూడా అనగాని సత్యప్రసాద్ గారి ముందు సాలడు. ఎట్టి పరిస్థితిలోనూ అనగాని సత్యప్రసాద్ గారు ఆయన ఊహించిన విధంగా గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వస్తుంది. బీసీ కోటాలో అనగాని సత్యప్రసాద్ గారు మినిస్టర్గా చేస్తారు. పేరేందండి? ఆరాధ్యుల శ్రీనివాసరావు. ఏ ఊరు మీది? రేపల మండలం ఇసుకపల్లి గ్రామం. ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాం. రేపల నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ గతంలో 2 సార్లు గెలిచిండాడు. ఇది మూడోసారి కంపల్సరీగా గెలుస్తాడు. అనగాని సత్యప్రసాద్ ఎక్కువ మెజార్టీతో గెలుస్తాం అంటే 1-2 ఓట్లు కాదు, ఎక్కువ మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంది. కారణం అంటే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా అధికారం లేకపోయినా, ఎమ్మెల్యేగా ఈయన పైన అధికారం లేకపోయినా నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి చెందుతా అన్నీ చూసుకుంటా అంత ముందర గెలిచినప్పుడు కూడా రోడ్లు అధికారంలో ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి చేశాడు. ఇప్పుడు అధికారం లేకపోయినా రోడ్లు ఈ చేయటానికి ఈయనకి అవకాశం లేకపోయినా నియోజకవర్గం ఎక్కడ ఏది జరిగినా సరే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా భేదం లేకుండా తిరిగి అందరిలో కలిసి ప్రజల్లో ఉంటాడు. వాళ్ళ బ్రదర్ కానీ ఇతను కానీ ప్రజల్లో ఉంటారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్ళి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అవసరానికి ఏదన్నా అవసరం అయితే అడిగినా అడగపోయినా ఇచ్చే స్వభావం గలవాడు. ఈ ఏరియాలో ఈ నియోజకవర్గంలో చాలామంది నిరుపేదలకు కానీ ఏదైనా పని ఉందంటే వెళ్ళి ఎన్నో కుటుంబాలకు బాగు చేసినాడు. తగాదాలు గొడవలు లేకుండా అన్నీ కూడా ఇబ్బంది లేకుండా దాన్ని సమర్థంగా న్యాయంగా చేశాడు. ఇతనికి మంచి పేరు ఉంది కాబట్టి, జనాల్లో పట్టు ఉంది కాబట్టి ఈయన ఎక్కువ మెజార్టీగా గెలవడానికి అవకాశం ఉంది.